నార్త్ వెస్ట్ కార్నర్ వస్తుంది. ఇది మనకి 3 బిహెచ్కే ఈస్ట్ ఫేస్. ఇది 2 సైడ్ రోడ్ మనకి 3 బిహెచ్కే చాలా బాగుంటుంది. వెంటిలేషన్ బాగుంటుందండి. చుట్టూ 40 ఫీట్ రోడ్లు రెండు కాబట్టి మనకు వెళ్తురు బాగుంటుంది. పార్కింగ్, ఇది పార్కింగ్ మన బైక్ కారు పార్కింగ్ పెట్టుకోవచ్చు. ఇది మనకి ప్రగతి నగర్ లో వస్తుంది. మెయిన్ రోడ్ కి థర్డ్ బిట్టు. ఇది ల్యాండ్ వచ్చి మనకి ఈస్ట్ ఫేస్ లో 3 బిహెచ్కే ఫుల్ వుడ్ వర్క్ లగ్జరీ ప్లాట్ అండి. రోడ్ సైడ్ వస్తుంది. మీకు నచ్చితే సైడ్ విజిట్ చేసుకోవచ్చు. వచ్చే ముందు కాల్ చేసి రండి, సడన్ గా రాకండి. మీకు ఇందులో పూజ, బాల్కనీ, వాష్ ఏరియా, బెడ్రూమ్స్ అన్ని చాలా బాగా వచ్చాయండి విశాలంగా. మీకు హెచ్ఎండి నామ్స్ ప్రకారం కన్స్ట్రక్షన్ చేశారు. హెచ్ఎండి అప్రూవ్డ్. ఇల్లు చూడండి చాలా ఎంత బాగా చేసుకోవాలి. డిజైన్ కూడా వాస్తు ప్రకారం 2 డోర్స్ ఉండాలి కాబట్టి 2 డోర్స్ పెట్టుకున్నారు. మీరు అబ్జర్వ్ చేస్తే మీరు చూసుకోవచ్చు. 2 డోర్స్, ఇది 2 డోర్స్ ప్లాట్ చూశారు కదా. మనము నెక్స్ట్ హాల్, మనం డైరెక్ట్ హాల్ చూసి పూజ రూమ్ చూద్దాము. ఇది 1515 ఎస్ఎఫ్టీ 80 స్క్వేర్ ఫీట్స్ కార్ పార్కింగ్. ఇది బిల్డప్ ఏరియా 1550 80 స్క్వేర్ కార్ పార్కింగ్ మొత్తం 1590 ఎస్ఎఫ్టీ వస్తుందండి. దీనికి యూడిఎస్ కూడా 47 గజాలు యూడిఎస్ వస్తుంది. ఇక్కడ మినిమం ₹1,00,000 గజం ఉంది. సో చూసుకోవచ్చు మీరు. ఇది వచ్చేసి చూశారు కదా, ఇదంతా మనకి హాల్ కూడా చూసుకోండి. అంత లగ్జరీ క్వాలిటీ వుడ్ వర్క్ అండి. ప్రీమియర్ క్వాలిటీ వాడారు. ఎక్కడ కాంప్రమైజ్ కాదు. మెటీరియల్స్ అయినా అంత క్వాలిటీ వాడారు. ఇందులో ఎవ్రీథింగ్ ఇచ్చి వెళ్తున్నారు. ఒక 3 ఐటమ్స్ తీసుకెళ్తున్నారండి, అంత మించి లేదు. టీవీ కొంచెం ఐటమ్స్ తీసుకెళ్తున్నారు. మీకు విత్ బెడ్స్ సహా ఇస్తున్నారు. పూజ రూమ్ కూడా చూడండి, పైన గోపురం లాగా చేయించుకున్నారు. ఇలాంటి ప్లాట్స్ తక్కువగా ఉంటాయి. వుడ్ వర్క్, క్వాలిటీ వుడ్ వర్క్ చేసి వీళ్ళు అమ్మడానికి రీజన్ ఏంటంటే, ఇతను కేఎల్ఎస్ యూనివర్సిటీలో ప్రొఫెసర్. సో ఇతను విజయవాడలో కేఎల్ఎస్ యూనివర్సిటీకి ట్రాన్స్ఫర్ అవుతున్నాడు. సో దాని పర్పస్కి అమ్మాల్సి వస్తుంది. ఇది అంటే 1.5 ఇయర్ ఓల్డ్ అండి. 18 months ఓల్డ్ అండి. అంత నుంచి ఎక్కువ ఏజ్ కూడా లేదు దీనికి. బిల్డింగ్కి 3 బిహెచ్కే అస్ నామ్స్ ప్రకారము కన్స్ట్రక్షన్ చేశారు. ఇది హాల్ కమ్ డైనింగ్ కమ్ బాల్కనీ వస్తుంది. మీ పక్కన మెయిన్ డోర్ నుంచి బాల్కనీ, డైనింగ్, హాల్కి వెంటిలేషన్ వస్తుంది. మీరు క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. స్టెప్ బై స్టెప్ చూసుకోవచ్చు. అంతా చూశారు కదా, మెటీరియల్స్ అన్ని ఎవ్రీథింగ్ క్వాలిటీ మెటీరియల్స్ వాడారు. ఇక్కడ చూశారు కదా డిజైనింగ్ మొత్తం ఎంత బాగా చేయించారు. స్టెప్ బై స్టెప్ డిజైనింగ్. ఇది ఇందులో డైనింగ్ స్పేస్ కూడా వచ్చిందండి. డైనింగ్ డైరెక్ట్ ఓపెన్ చేసి క్లోజ్ చేసుకున్నది ఇన్బిల్ట్. అది ఇన్బిల్ట్ డైనింగ్ అక్కడ ఉంది కదా, ఆ ఫోటో కింద రాధాకృష్ణ ఫోటో కింద ఉంది. ఇన్బిల్ట్ అని ఓపెన్ చేసుకొని మళ్ళీ మనం సిట్ అవుట్ చేసుకోవచ్చు. దాని పర్పస్కి డైనింగ్ చేశారు. అంతా న్యూ టెక్నాలజీ, న్యూ మోడల్ ప్రకారంగా వుడ్ వర్క్ చేయించుకున్నారండి మొత్తం. ఇది మనకు హాల్ కమ్ డైనింగ్ దగ్గర వచ్చే బాల్కనీ. మొత్తం చుట్టూ చూసుకోండి, గ్రీనరీ చాలా బాగుంది. వెలుతురు అయితే చాలా బాగుంటుంది. గాలి వస్తుంది ప్రశాంతంగా. పీస్ఫుల్గా ఉంటుంది ఇల్లు. మీకు రోడ్ సైడ్ కానీ రోడ్ కూడా చూపించాను. ఇటు పక్కన అంతా హై రైజ్ అపార్ట్మెంట్స్ ఏం లేవు, ఇండిపెండెంట్ హౌస్ ఉన్నాయి కాబట్టి దీనికి ఫెచ్చింగ్. దీని డౌన్కే క్లోజ్ అవుతుంది. బ్యాక్స్ మన కిచెన్ సైడ్ ఇల్లు కాబట్టి మనకి వెలుతురు ఉంటుంది. జెన్యున్ ఇన్ఫర్మేషన్ అండి. మీకు నచ్చితే సైడ్ విజిట్ చేసుకోముందు వచ్చే ముందు కాల్ చేశారండి. చూశారు కదా హాలు మనకి అంతే ప్లానింగ్ ప్రకారంగా చేయించారు. చూశారు కదా మొత్తం ఎంత బాగా చేయించారో. డైమండ్ షేప్లో గ్లాసు, మళ్ళీ కింద వచ్చి మన స్కేర్లో కట్టింగు, ఇటు బుద్ధుడి ఫోటో, అటు సన్ ఫోటో, మొత్తం మనకి ఇల్లు ఇంటికి వెళ్తే పీస్ఫుల్గా ఉండే విధంగా చేశారండి. బెడ్రూమ్స్ కూడా మ్యాచింగ్ చేశారు అంతా. ఎవరికి చూసినా ఇది నచ్చుతుంది. ప్రైస్ విషయం కూడా కొంచెం అటు ఇటు ఉంటుందండి. ఎక్కువ అయితే ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకండి. చూశారు కదా మొత్తం క్లారిటీగా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. కిచెన్ కూడా మొత్తం ఎక్కువ కిచెన్ సంథింగ్ వుడ్ వాడారు. మొత్తం మెటీరియల్స్ అంతా గ్లాస్ మెటీరియల్స్, కాస్ట్లీ మెటీరియల్స్ మీరు చూసుకోవచ్చు. మనకి పెయింటింగ్ కూడా లైట్ పెయింటింగ్ చేశారు కాబట్టి ఇంటికి ప్లెజెంట్గా ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేస్తే చూశారు కదా మొత్తం వుడ్ వర్క్ కూడా కిచెన్లో కూడా చాలా క్వాలిటీ టాప్ మెటీరియల్స్ వాడారు. మొత్తము గ్లాసు టచింగ్ అంత. ఫ్రిడ్జ్ కూడా ప్రొవైడ్ ఇస్తున్నారు. అంత హడిబిడి లేకుండా పీస్ఫుల్గా లగ్జరీగా క్వాలిటీ మెటీరియల్తో వాడారు కాబట్టి ఖర్చు ఎక్కువైందండి వీళ్ళకి. సో కాబట్టి వీళ్ళు చెప్పిన ప్రైజు మీకు మార్కెట్లో రీజనబుల్గా చెప్పారు. వుడ్ వర్క్ కొంచెం ఎక్కువైంది కాబట్టి అది ఎవరికి తెలియదు. మీకు మొత్తం అది మన డాక్యుమెంట్స్ సహా ఉన్నాయి. వుడ్ వర్క్ చేసిన బిల్స్ కూడా సహా ఉన్నాయి. మీకు అవి కూడా చూపిస్తాను, చూసుకోవచ్చు మీరు.
జెన్యున్గా ఇన్ఫర్మేషన్. వీళ్ళు పెట్టిన ప్రైస్కి స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. ఇది మాస్టర్ బెడ్రూము, ఈస్ట్ ఫేస్, 5th ఫ్లోర్, 1550 SFT. చూడండి మొత్తం మ్యాచింగ్. ఇది మనకి అక్కడ సీతాకోక చిలుక దగ్గర విండో ఉంటుంది, బటర్ఫ్లై దగ్గర నీవు బటర్ఫ్లై దగ్గర విండో వస్తుంది, ఇటు పక్కన విండో వస్తుంది. చూసారు కదా, అందులో వుడ్ వర్క్ ఓపెన్ చేస్తే మొత్తం వుడ్ వర్క్ పైన చూడండి ఎంత బాగా చేశారో. మనం స్లీపింగ్ పోతే ప్లెజెంట్ లొకేషన్, ప్లెజెంట్గా ఉంటుంది, మంచి నిద్ర పడుతుంది. బటర్ఫ్లై చూసుకోవచ్చు మీకు. ఇవన్నీ అక్కడ కూర్చోడానికి సిట్ అవుట్ కూడా పక్కన ఖాళీ స్పేస్ ఉంటుంది, అంటే కిందికి క్లోజ్ అవుతుంది బిల్డింగ్ కాబట్టి. ఈ బెడ్రూమ్ కూడా అటు సైడ్ ఇటు మనకు వెస్ట్ నుంచి రోడ్ వెళ్తురు వస్తుంది, ఇటు పక్కన విండో నుంచి వెళ్తురు వస్తుంది. ఇది చూసారు కదా ఎంత బాగా, లామినేషన్స్ కూడా ఎంత బాగా చూసారో. వాటర్ ఫాల్ మొత్తం సన్లైట్ పడినట్టు చాలా బాగా చేశారండి. ఇల్లు అయితే నాకు చాలా బాగా నచ్చింది, మీకు కూడా నచ్చుతుంది, మీరు కొనుక్కుంటారని అనుకుంటున్నాను. మీకు ఏ బ్యాంక్ పైన లోన్ వస్తుంది, ప్రాబ్లం ఉండదు, చూసుకోవచ్చు మీరు. మన ప్రైస్ విషయం కూడా కొంచెం అటు ఇటు మాట్లాడవచ్చు అండి. మీరు ప్రైస్ చూసి అంటే ఎక్కువ అని అనుకోకండి, ఎందుకంటే వీళ్ళు పెట్టిన బడ్జెట్ అంతా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసి తను క్లియర్గా ఉంది. దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది చూస్తే. చూసారు కదా, మనకు వెస్ట్ నుంచి సన్లైట్ వస్తే సన్లైట్లో వాల్ పేపర్ వాడారు అది కర్టన్స్కి, చూసుకోవచ్చు మీరు. ఇది పూజ అంత వాస్తు ప్రకారం కన్స్ట్రక్షన్ చేశారు. ఈ బిల్డర్ నాకు చాలా తెలుసు కాబట్టి ఇతను చాలా బాగా కడతారు. ఇక్కడ మినిమం 15-20 ప్లాట్స్ కట్టారు బిల్డర్స్, అపార్ట్మెంట్స్ కట్టారండి. ఇది పికాక్ ఉంది కదా, పికాక్ సైడ్ రోడ్ వస్తుంది, నార్త్ రోడ్. బెడ్రూమ్ చూడండి 6x6 సేమ్గా ఫ్రీగా ఉంటుంది తిరగడానికి. 3 అటాచ్ బాత్రూమ్స్, ప్లెజెంట్ లొకేషన్ చూసుకున్నారు కదా. అంత వుడ్ వర్క్ కూడా చూసుకోవచ్చు. మీకు వీడియో చూస్తేనే అర్థమై ఉంటుంది మొత్తం మోస్ట్లీ క్లియర్గా ఉంటుందని చూసుకోవచ్చు. నెక్స్ట్ చూసారు కదా, విండోస్ రెండింటికి వెళ్తూ బాగుంటుంది, క్లియర్గా చూపెట్టాను. నచ్చితే సైడ్ విజిట్ చేసుకోవచ్చు అండి. వచ్చే ముందు కాల్ చేయండి. వీళ్ళు జస్ట్ విజయవాడ షిఫ్ట్ అవుతున్నారని అమ్ముతున్నారు, అంత మించి వేరే విధంగా కాదండి. అంత వాటర్ బాగానే ఉన్నాయి, మంచిగా ఉంది, అన్ని విధాలుగా బాగుంది. నెక్స్ట్ ఇంకొక బెడ్రూమ్ చూపిస్తా చూడండి. నెక్స్ట్ బెడ్రూమ్ కూడా చూసుకోవచ్చు. చూసారు కదా, గ్రీనరీ, ప్లెజెంట్, మన విండో అక్కడ విండో వస్తుంది. వెళ్తురికి అయితే కాంప్రమైజ్ కావాల్సింది, అంత పీస్ఫుల్గా ప్లెజెంట్గా చేయించారండి. ఇంట్లోకి వెళ్తే ప్రశాంతంగా ఉండేటట్టు చేయించారు. తెలుగులో చెప్పాలంటే ప్రశాంతమైన వాతావరణము, పడుకున్నప్పుడు నిద్ర వచ్చేటట్టు ఉండాలి, లేదా హరాబిడి కాకుండా. చుట్టూ వాళ్ళు కూడా చాలా బాగా పెయింటింగ్ చేయించుకున్నారు. అంత రాయల్ పెయింటింగ్ చేశారు మొత్తం, చూసుకోవచ్చు. మా ఛానల్ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ప్లాట్స్ చాలా ఉంటాయి మా దగ్గర, కాల్ చేసినా చెప్తానండి. మీకు ఇంకేమైనా కావాలన్నా కాల్ చేయొచ్చు, 100% రెస్పాన్స్ ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చూశారు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.